ఫైనల్లీ ల్యాండింగ్ ఇన్ పాండిచ్చేరి. పాండిచ్చేరినే మన తమిళనాడులో పుదుచ్చేరి అని కూడా అంటారు. సో మేము ఇక్కడికి వెళ్ళి ల్యాండ్ అవ్వగానే ఒక బైక్ రెంటల్ని ప్లాన్ చేసుకున్నాం అనమాట. అంటే బైక్ అంటే స్కూటీ. ఇంకా మేము ఆ స్కూటీ తీసుకొని మనం ఎక్కడికైనా వెళ్ళగానే మనం ఏం చేస్తాం చెప్పండి ఫ్రెండ్స్, నార్మల్గా మన విలేజ్ కానీ ఏదైనా సిటీకి వెళ్తే మనం తిరిగి చూడడం మనకు అలవాటు కదా. సో మేము అలానే బైక్ తీసుకొని తిరుగుతూనే ఉన్నాము, అలా పోతూనే ఉన్నాము. కానీ నిజంగా హెవెన్ అని చెప్పొచ్చు. ఎట్లా అంటే ఒక అడవిని తీసుకొచ్చి అడవి మధ్యలో సిటీ కట్టారా, సిటీని తీసుకొచ్చి అడవిలో పెట్టారా అని చెప్పేసి ఉందన్నమాట. పాండిచ్చేరి ఏముంటుందిరా అనుకున్నా కానీ అబ్బా అబ్బా అసలు నిజంగా నా ఊహలకి ఎక్కడ అందనట్టు ఉందన్నమాట. జస్ట్ నేను స్టార్టింగే చూస్తున్నా. మనకి ఏదైనా స్టార్టింగ్ చూస్తే అర్థమైపోద్ది కదా, అట్మాస్ఫియర్ అనేది సిటీ అనేది ఎంత డెవలప్డ్ అయింది అర్థమైపోద్ది కదా. అసలు ఈ నిజంగా చెప్తున్నా, ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫై. ట్రిప్ కంప్లీట్ కాలే, బట్ నాకైతే సాటిస్ఫై అనిపిస్తుంది. సో అలా వెళ్తున్నాము. ఇప్పుడు మనం ఉన్నది, మీరు చూసేది ఫ్రెంచ్ కాలనీ అనమాట. ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా సేమ్ ఫారెన్ ఉన్నట్టు ఉంటుంది. అంటే అట్మాస్ఫియర్, అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ డిజైనింగ్, ఆ వెదర్, అంటే మేము మార్నింగ్ టైం వెళ్ళాము, వెదర్ కూడా చాలా బాగుంది. సో ఎలా ఉంటుందంటే ఫ్రెంచ్ కాలనీ అనేది సేమ్ మన ఫారెన్ ఉన్నట్టు ఉంటుంది. బాగుందన్నమాట. ఇది కూడా ఫైనల్గా ఈ ట్రిప్లో ఇది కూడా కొంచెం సాటిస్ఫై అనమాట. ఇంకా అలా మేము ముందుకు వెళ్తూనే ఉన్నాము. సో మేము ఏంటంటే మార్నింగ్ టైం కదా, మేము సన్ రైజ్కి ప్లాన్ చేసుకున్నాము. నియరెస్ట్ ఏ బీచ్ ఉంటే ఆ బీచ్కి వెళ్ళి సన్ రైజ్ చూద్దామని చెప్పేసి మేము అలా వెళ్తూనే ఉన్నాము. ఇంకా మనకి బైక్ చేతిలో ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బైక్ మనం తీసుకునేటప్పుడు వాడు మనకి చిన్న స్కామ్ ఉంటుందన్నమాట. ఏంటంటే మనం 12 అవర్స్ 24 అవర్స్ అనేది మనం మాట్లాడుకోవాలి. మనం ఇక్కడ ఎన్ని డేస్ స్పెండ్ చేస్తాము అని మనకు ప్లానింగ్ ఉంటుంది కదా. సో దాని ప్రకారం మనం చూస్ చేసుకోవాలి. పెద్ద తేడా ఏమి ఉండదు. 12 అవర్స్కి 24 అవర్స్కి 200 to 300 మధ్య తేడానే ఉంటుంది అనమాట. మేము 12 అవర్స్ అని అనుకున్నాము. తర్వాత మనం కన్వే చేస్తే మళ్ళీ వాడు 24 అవర్స్ ఇచ్చాడు. కానీ ఫ్రీ ఏం కాదు, విత్ మనీనే. ఇప్పుడు ఇది మీరు చూసేదే ఫ్రెంచ్ కాలనీ అనమాట. చాలా బాగుంది కదా. అలా మేము ముందుకు వెళ్తున్నాము. బట్ బాగుందనమాట. ఆ రోడ్స్, ఆ క్లీన్ అండ్ గ్రీనరీ చాలా బాగుందని చెప్పొచ్చు. ఇంకా మాకు ఎగ్జైట్మెంట్, ఇంకా దగ్గరికి వచ్చే కొద్దీ మాకు బీచ్ ఎప్పుడు వస్తుంది అని ఎగ్జైట్మెంట్ అనమాట. మేబీ ఇక్కడ దగ్గరలో రాక్ బీచ్ ఉందని అన్నారు. అది ఎలా ఉంటుందేమో చూడాలి. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము. కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ పాండిచ్చేరి మాత్రం. అసలు నిజంగా మనము ఇమాజినేషన్కి అందదు. నాకు తెలిసి ఇక్కడ బెస్ట్ స్పాట్ ఏంటయ్యా అంటే ఫోటోషూట్ అనమాట. అంటే పెళ్ళైన వాళ్ళు కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గోవాకి మించి ఉందన్నమాట. ఇక్కడ గోవాకి ఎటు కూడా తగ్గదు అన్నట్టు ఉందన్నమాట ఈ ప్లేస్ అనేది. అలా మేము మంచిగా స్కూటీ ఉంది కదా ఇద్దరము, అంటే నేను ఇక్కడికి ఒక సార్తో వెళ్ళాను. సో ఇంకా నేను అలా ఇద్దరము కలిసి ముందుకు వెళ్తూనే ఉన్నాము. అట్లా ఫీలింగ్ కూడా బాగుందని చెప్పొచ్చు అనమాట. ఇది కూడా మీరు చూసేది కూడా ఫ్రెంచ్ కాలనీ కిందికి వస్తుంది అనమాట. ఎట్లా చూసారా ఒకసారి? అసలు కలరింగ్ కానీ అవి బిల్డింగ్ వ్యూస్ కానీ వ్యూ కానీ చాలా బాగుందని చెప్పొచ్చు. కానీ మాకు దగ్గరికి వచ్చే కొద్దీ మాకు ఎగ్జైట్మెంట్ అనమాట. అంటే ఇప్పుడు మేము వెళ్ళే లొకేషన్కి జస్ట్ ఒక 500 to 300 మీటర్స్లో బీచ్ ఉంది అని మాకు అనిపించింది. అంటే మనకి అట్మాస్ఫియర్ తెలుస్తుంటుంది కదా. అంటే మేము ఆల్రెడీ గూగుల్లో కూడా సెర్చ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఫైనల్లీ మేము అనుకున్న బీచ్ అనేది వచ్చేసింది. అదే రాక్ బీచ్ ఇన్ పాండిచ్చేరి. ఈ బీచ్ కూడా చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. అంటే వన్ సైడ్ ఏమో మొత్తం కాలనీ ఉంటుంది, ఫ్రెంచ్ కాలనీ చెప్పాయి కదా, దీన్నే వైట్ హౌస్ కూడా అంటారు. మధ్యలో రోడ్డు, ఇటు సైడ్ మొత్తం రాక్స్ అండ్ బీచ్ అనమాట. వ్యూ అనేది కూడా చాలా బాగుంది. ఇంకా మనం వెళ్ళగానే మనం ఏం చేస్తాం చెప్పండి, ఒక 4 ఫొటోస్ తీసుకుంటాము, ఆ నేచర్ని మనం ఆహ్వాదిస్తాము, అంటే ఫీల్ అవుతాము. అలా చేసిన తర్వాత కొంచెంసేపు అలా రిలాక్స్ అయినాము. ఇవ్వగానే మనకి సన్ రైజ్ వ్యూ చూసుకున్నాము. అట్లయితే సన్ రైజ్ లేట్ అవుతుంది అనుకున్నాము మేము చిన్నగా తిరుగుకుండేసరికి. బట్ మేము సన్ రైజ్ కూడా మేము సాటిస్ఫై అని చెప్పొచ్చు. సన్ రైజ్ కూడా ఫుల్గా సాటిస్ఫైగా మేము క్యాప్చర్ చేసాము. బాగుందన్నమాట. మేము వెళ్ళిన టైంలో క్రౌడ్ కూడా పర్లేదు, అంటే మార్నింగ్ టైం కదా. బట్ ఇక క్రౌడ్ కూడా నార్మల్ ఉంది. అంటే మేము వెళ్ళే టైంకి ఇక్కడ జనాలు కొంతమంది వాకింగ్ చేస్తున్నారు. ఆ విధంగా మాకు సన్ రైజ్ అనేది కూడా ఫుల్లీ సాటిస్ఫై అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి నెక్స్ట్ మాకు ప్లానింగ్ ఏంటంటే, ఇక్కడ దగ్గరలోనే రూబీ బీచ్ అనేది ఉంటుందంట. రూబీ బీచ్ కాంచి మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుందంట. సో దానికి వెళ్దామని చెప్పేసి మేము రిటర్న్ అయ్యాము. కానీ మనకి ఎట్లా వెళ్ళాలి ఏంటి అనుకునే టైంకి మాకు ఇక్కడ బీచ్లో ఒక బ్రదర్ పరిచయం అయ్యాడు. తను ఏమన్నాడంటే, ఇట్లా సో మాది పీవై బోట్ అడ్వెంచర్ భయ్య అని చెప్పేసి తన గురించి తన బోటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. మేము ప్రైస్ ఎంత ఉంటుందని చెప్పేసి అనుకున్నాము. బట్ తను ఏమన్నాడంటే 500 per person అన్నాడు. మీ నలుగురు, అంటే మాకు ఇక్కడికి ఇలా బీచ్కి వెళ్ళగానే ఒక 2 ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. వాళ్ళు మన తెలుగు పీపుల్ అనమాట. సో మాకేమైనా డిస్కౌంట్ ఉంటుందా భయ్యా అంటే, లేదు ఇట్లా మేము కొంచెం కన్విన్స్ చేస్తే మనకు 400కి అట్లా ఫైనల్ చేశాడు.
మాకు హ్యాపీ అని చెప్పొచ్చు. ఇంక మన దూరం వెళ్ళినప్పుడు మనం మనీ దగ్గర ఆలోచించాం కదా ఫ్రెండ్స్, మనం వెళ్ళిందే ఎంజాయ్ కోసం, మోటివ్. సో ఇంకా మేము అలా మాకు ఇంకో ఎగ్జైట్మెంట్ అనమాట. తను ఏం చెప్పాడంటే కొంచెం వరల్డ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని, సో అండ్ సో అంటే రివర్ మౌత్ అని చెప్పేసి, అరకిమిడ్ అనేది ఉంటుందని చెప్పాడు. తర్వాత హార్బర్ అని చెప్పాడు. మాకు చెప్పగానే మాకు ఇంకా ఆనందం అనేది తండుకొస్తుంది అనమాట. అది ఎట్టుంటుందిరా ఏందిరా అని చెప్పేసి మేము ఇంకా పోదామని చెప్పేసి మేము ఇంకా రిటర్న్ అవుతున్నాము. అలా మేము అందువే వెళ్ళేటప్పుడు కూడా మనకి గ్రీనరీ అనేది రోడ్స్ క్లీనింగ్ అయినా కానీ ఏదైనా బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. అంటే బాగుంది, అంటే మెయింటెనెన్స్ కానీ ఏదైనా బాగుందని చెప్పొచ్చు. ఇంకా ఫైనల్గా మేము అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. అలా బోట్ ఎక్కేసాము. అదే మనకి మీరు చూస్తుంది అదే అనమాట, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. నాకు తెలిసి ఇది ఎలా ఉందంటే, ఇది తమిళ్లో ఒక మూవీ ఉంటుంది ఫ్రెండ్స్, డిక్టేటర్ అని చెప్పేసి. ఆ మూవీ అనేది ఇక్కడే షూటింగ్ చేశారేమో, సేమ్ అలానే ఉందన్నమాట. ఇలాంటిదే మన తెలుగు రాష్ట్రాలైన అంటే ఆంధ్రాలో కూడా ఒకటి ఉందన్నమాట. దాని పేరు కోరంగి అనుకుంటా. సో మనకి దానికి దీన్ని కంపేర్ చేయను నేను, బట్ దానిలాగే ఉందంటే అది కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్టే. కాకపోతే ఇది వరల్డ్ లార్జెస్ట్ సెకండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. బాగుంది. మేమైతే బోట్ రైడింగ్ చేస్తున్నాము. సో కొంచెం మంచిగా అనిపించింది అనమాట. లైఫ్ జాకెట్ వేసుకున్నాము. అంటే సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి వాళ్ళు మనకు ముందే ప్రిపేర్ చేసి ఇస్తారు. అలా బోట్లో కూర్చున్నాము. ఈ బోట్లో మేమున్న బోట్లో 10 to 15 మెంబర్స్ ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. సో మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామంటే మనకి ఇంకా ఫిషింగ్ హార్బర్ చూపిస్తా అని చెప్పారు తను, ఆ బోటింగ్ బ్రదరు. అలా అందరితో హాయ్ చెప్పుకుంటూ అలా ఎంజాయ్ చేసుకుంటూ హార్బర్ కోసం అని అలా వెళ్తున్నాము. బాగుందన్నమాట. మనం పెట్టిన ప్రైస్కి కొద్ది గొప్ప వర్త్ అని చెప్పొచ్చు. అంటే మనకి అప్రాక్సిమేట్లీ 2 to 2.5 hours ఉంటుంది ఇది టైమింగ్ అంతా, మొత్తం టోటల్ అన్ని కవర్ చేసేసరికి. ఇంకా ఫైనల్గా మన డెస్టినేషన్ అంటే మనం అనుకున్నది ఏంటంటే మనకి హార్బర్ అని చెప్పాడు కదా, తను హార్బర్ కూడా తీసుకొచ్చాడు. హార్బర్ అంటే అన్ని బోట్స్ అని ఇక్కడ మొత్తం అంటే మామూలుగా స్టేబుల్గా ఉన్నాయి. అంటే వీళ్ళు మార్నింగ్ టైమే ఫిషింగ్ చేస్తారేమో. ఇది కూడా బాగుందని చెప్పొచ్చు అనమాట టోటల్గా మనకి ఈ ప్యాకేజ్లో. ఇక్కడ నుంచి మనకి ఇంక ఎక్కడికంటే నెక్స్ట్ మేము చెప్పాం కదా అరకెమీడ్ అని చెప్పేసి, అక్కడ తీసుకెళ్తా అన్నాడు. సో మేము అది ఎలా ఉంటుంది ఏంటి అన్న చిన్న క్యూరియాసిటీ అండ్ ఎగ్జైట్మెంట్ అనేది నాకు బాగా ఎక్కువైంది అనమాట. సో దాన్ని కూడా చూద్దాం ఎట్లా ఉంటుంది ఏందని చెప్పేసి అనుకున్నా. బట్ ఇంతలోనే మనకి అరకిమిడ్ అంటే మనకి వాటర్ మధ్యలోనే ఉందన్నమాట, చిన్న ఐలాండ్ లెక్క. సో అక్కడ తీసుకెళ్ళాడు. అటు ఫైనల్గా అటు కూడా వచ్చేసాము. హాయ్ ఫ్రెండ్స్, మన వాళ్ళంతా బాగా ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారనమాట మనకి ఇక్కడ పరిచయమైన ఫ్రెండ్స్ అంతా. ఇప్పుడు మీరు చూస్తుంది అరకెమీడ్ అనమాట. అరకెమీడ్ అంటే ఇది మనకి ఒక 200 years ఎగో అనమాట. అంటే ఇక్కడ పోర్చుగీస్ వాళ్ళు కానీ రోమన్స్ వాళ్ళు కానీ ట్రేడింగ్ చేసేవాళ్ళంట. అంటే వాళ్ళకి సంబంధించిన కాయిన్స్ కానీ అవశేషాలు కానీ ఇక్కడ దొరికాయని చెప్పేసి చిన్న టాక్ అనేది ఉందంటే మామూలు చరిత్ర ఉంది. సో మనం ఇక్కడ చూసిన ఇక్కడ కూడా కొన్ని ఇది కూడా మంచి ఫోటో స్పాట్ అని చెప్పొచ్చు. ఇది చూసుకొని ఏమంటే వాడు ఏమనంటే 50 minutesలో మనకి రిటర్న్ అవ్వాలని చెప్పాడు. మేము అనుకున్నట్టే మేము తొందరగా రిటర్న్ అయిపోయాము. ఇక్కడ నుంచి మనకి ఇంకేంటంటే మెయిన్ అనమాట ప్యారడైజ్, శాండ్ యూస్ ప్యారడైజ్ అనే బీచ్ ఉందన్నమాట. అక్కడికి వెళ్తున్నాము. నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఉన్న బీచ్కి నేను ఎంట్రీ టికెట్ కట్టి బీచ్ ఎంట్రన్స్లోకి ఎంటర్ అవ్వడం అనమాట. అవసరం అనిపించింది, కానీ ఇది కూడా వర్త్ అని చెప్పొచ్చు. ఇంకా మనకి ఇక్కడ ఉన్న కలరింగ్ ఎంజాయ్ ఓహో ఏముందిరా అని అనిపిస్తుంది అనమాట. అంటే జనాలు పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, మంచి కళ్ళకి వినసొంపుగా ఉంటుంది, బాగుంటుంది. కొద్దిగా మేము వెళ్ళినప్పుడు ఫారినర్స్ కూడా ఇక్కడ చూసాము. ఇంకోటి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే వాటర్ యాక్టివిటీస్ అనమాట బీచ్లో. అది కూడా పారాస్లైడింగ్, తర్వాత స్కూబా డైవింగ్ అని చెప్పేసి ప్యాకేజెస్ ఉంటాయి. బట్ మేము వెళ్ళేసరికి 3 అయిపోయింది అబ్బా, మాకు ఆ టైం లేదు. వాడిని రిక్వెస్ట్ చేశాను నేను పారాస్లైడింగ్ వాడిని, అన్న ఏంటన్నా భయ ఏంది భయ అంటే, లేదు మాకు 40 members 35 members క్రౌడ్ ఉన్నది భయ, మాకు అవైలబుల్ ఉండదు ఈరోజు అన్నాడు. సో మనం ఏం చేస్తాం, ఆ ఎగిరిన దాన్ని పారాస్లైడింగ్ చూసుకుంటూ సంతోషించుకుంటా ఇంకా అట్లా అక్కడ అయిపోయాం అనమాట. ఇక్కడి నుంచి రిటర్న్ అయ్యాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. పాండిచేరి గురించి ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, కాకపోతే అన్ని షార్ట్ వీడియోస్లో చెప్తాను. ఇది ఒకటి లాంగ్ వీడియో అనమాట, వీడియో అనేది లెంత్ అయిపోయింది. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఆకాష్ నేచర్ ట్రావెలర్.